జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా రెండోసారి ఈ డొనాల్డ్ ట్రంప్ ఏమనే అధ్యక్షుడైనాడో మళ్ళా కానీ అబ్బా మామూలుగా ఎక్క దడ్డలాడిస్తాడంటే సరే మ్యాటర్కి వస్తే ఈ అక్రమ మోసదారులు ఉన్నారు కదా వీళ్ళ దరిద్రం మన దేశానికి కాదు ఇక స్వామి ఆఖరికి అమెరికాకు కూడా పట్టింది ఇప్పుడు ఈ అక్రమ మోసదారులపైన డొనాల్డ్ ట్రంప్ మరొక సంచలనమైనటువంటి ఒక ప్రకటన ఒకటి చేశాడు అది ఏంది అంటే సరే మ్యాటర్ లేకపోతే ఉండండి అక్రమ వలసదారులపైన ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మాత్రం రోజు రోజుకు కఠినతరంగా మారుతుంది మారకపోతే అట్ట ఆయన ఈ అక్రమ వలసదారుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం కూడా శాంతించేటట్టు కనపడ్డంలే ఏంలే అదేంటంటారు చూడు అగ్గి మీద గుగ్గులు పోయినారని చెప్పేసి ఆ మారు అవుతున్నాడు అందుకే ఆయన ఈ అక్రమ వలసదారులకు సంబంధించి వివిధ ప్రకటనలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు సరే ఇది ఈ విధంగా ఉంటే అక్రమ వలసదారులకు వెన్నులో వణుకు పుట్టించేటట్టు అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి జైలు ఏది గ్వాంటనామో బే అని ఉంటుంది అనమాట ఒక జైలు దాంట్లో వేస్తా అని చెప్పేసి ఒక సంచలన ప్రకటన చేశాడు ఓరే జైల్లో వేసేది ఏమన్నా దాంట్లో కొత్త ఏమన్నా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఈ జైలు గురించి చెప్పిన అనుకో ఓరి నాయనో అనిపించదు మీకు అర్థమవుతుందా ఈ గ్వాంటనామో బే జైలు ఎలాంటిదో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ప్రపంచవ్యాప్తంగా చాలా జైళ్ళు ఉన్నాయి వాటికి రకరకాల కథలన్నీ ఉన్నాయి ఇప్పుడు గతంలో మన దేశంలో మన దేశానికి స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఈ స్వాతంత్ర సమరయోధులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి అండమాన్ జైలు వేస్తూ ఉన్నారు తెలుసు కదా మీకు అండమాన్ జైలు అంటే ఎట్టుంటుంది దాంట్లో మన వాళ్ళని ఏ విధంగా బాధ పెడతా ఉన్నారు అనేది మీకు కొంతవరకు మీకు తెలిసి ఉంటుంది చెప్పాలంటే దీని అమ్మమ్మ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ జైలును అదేవిధంగా ప్రపంచంలో కొన్ని జైళ్ళు క్రూరత్వానికి హింసకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉంటాయి అందులో ముఖ్యమైనదే అమెరికాలో ఉన్నటువంటి ఈ గ్వాంటనామో బే జైలు అన్నమాట ఈ జైలును ప్రపంచంలోనే నరకం అని చెప్పి పిలుస్తారు అంటే సచినాక మామూలుగా నరకానికి పోతారు స్వర్గానికి పోతూ ఉంటారు అంటారు కదా అట్ట పానతో ఉండగానే ఇది నరకాన్ని తెలిపిస్తుంది అనమాట ఈ జైలును అమెరికా క్యూబాలో అయితే నిర్మించింది ఈ జైలు ప్రత్యేకత ఏందయ్యా అంటే ఇక్కడ బంధించేటటువంటి ఖైదీలను ఎటువంటి వినికిడి లేకుండా చాలా కాలం పాటు ఉంచుతారు అంటే నీకు ఏ మాత్రం కూడా సౌండ్ అనేది వినపడదు పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నమాట అంటే మెంటల్ చచ్చారు జనాలు ఇంక ఎన్ని రోజులైనా కూడా ఏం వినపడకపోతే ఇంకేం ఎట్టుంటావు చూడండి ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు శారీరక హింసతో పాటు మానసిక హింస కూడా అనుభవిస్తారనమాట కనీసం ఖైదీలను చాలా రోజులు నిద్రపోనీరంటయా అసలు నిద్రపోయేదని కూడా ఒప్పుకోరు ఇంక ఎంత కనీసం సౌండ్స్ ఉండవు నిద్రపోనీరు దాంతోపాటు ఏం తెలిసిన కనీసం వీళ్ళకు లైటింగ్ అనేది కూడా ఉండదు అంటే కారు చీకటి అనమాట ఆ కటికి చీకట్లో వేస్తారు ఇంక నీకు సౌండ్ లే లైటింగ్ లే ఏమి లే నిద్రపోనేరు ఇంక నీ నరకం అంటే ఎట్టుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి దాంతోపాటు ఏంటంటే ఈ జైల్లో ఉండే గదులు చాలా చాలా చిన్నవి ఉగ్రవాద సంబంధిత సంఘటనల్లో పాల్గొన్న వాళ్ళని మాత్రమే ఈ జైల్లో ఉంచుతారనమాట ఈ అమెరికా మీద ఒకసారి దాడి జరిగింది కదా ఆ దాడికి ఎవరైతే పాల్పడి ఉంటారని చెప్పేసి అనుమానించారో ఆ అనుమానితులను ఉంచడానికి ఆ జైలును ఉపయోగించారనమాట ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అయితే ఈ గ్వాంటనామో బే జైల్లో 30,000 మంది అక్రమ వలసదారులను ఉంచేందుకు పెంటగాన్ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖను అనుమతించేటటువంటి ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు పైన సంతకం చేస్తా ఉన్నట్టు ట్రంప్ అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంక చూడండి ఇంక ఎట్టుంటుందో మొత్తానికి ఎవరైతే అమెరికాకు దొడ్డిదారిని పోయింటారో వాళ్ళందరికి కూడా ఇంకా తాపలా అయితే మోగిపోతుంది ఇంక మామూలు మ్యాటర్ అయితే కాదు ఇంకా నాయన మన దేశంలో కూడా ఎవరైతే ఈ బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి ఎవరెవరైతే దొంగతనంగా వచ్చున్నారో ఏది అక్రమ చొరబాటుదారులంతా కూడా వీళ్ళకు కూడా ఆ విధమైన పని చేయాలా ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకో మాట ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్